అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 61వ భాగంలో శివాజీ ఔరంగజేబు దర్బార్లోకి ప్రవేశించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో దర్బార్లో జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. శివాజీ దర్బార్లోకి ప్రవేశించడంతో అందరి దృష్టి శివాజీ మీద పడుతుంది. శివాజీ రూపలావణ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఔరంగజేబు కూడా శివాజీని చూస్తూనే ఆశ్చర్యచకితుడవుతాడు. తానిప్పటి వరకు భావించినట్లుగా అతడు మొరటుగా లేడు, అతనిలో పౌరుషం తొనికిసలాడుచున్నదని అనుకుంటాడు. శివాజీ కూడా తొలిసారిగా ఔరంగజేబును చూస్తాడు. శివాజీ రాక కోసం ఎంతో ఆదుర్దాతో ఎదురు చూస్తున్న జన్నత్ ఉన్నీసా శివాజీ రాగానే అతన్నే చూస్తూ రెప్ప వాల్చడం కూడా మర్చిపోతుంది. శివాజీ సమ్మోహనాకృతి ఆమెనెంతో ఆకర్షిస్తుంది. తదేక దృష్టితో ఆమె శివాజీని చూస్తుండడాన్ని రోషనారా గమనించి తల పంకిస్తుంది. కానీ జన్నత్ ఉన్నీసా మాత్రం ప్రపంచాన్నే మరిచి శివాజీని చూస్తుంటుంది. తాను ఆశించిన భవిష్యత్ ప్రయోజనం కోసమే శివాజీ తానెప్పుడూ చేయజాలని పని చేయుటకు సిద్ధపడతాడు. శివాజీ ప్రశాంతంగా శాంత చిత్తంతో ఔరంగజేబు ఎదుటికి వెళ్లి వినయంతో 1000 మొహర్లను 2000 రూపాయలను కానుకగా 5000 రూపాయలను ముడుపుగా పాదుషాకు సమర్పిస్తాడు. అనంతరం 3 సార్లు వంగి సలాం చేస్తాడు. అది శివాజీ జీవితం మొత్తం మీద అత్యంత బాధాకరమైన క్షణం. బాల్యంలో తన తండ్రి తనను బీజాపూర్ నవాబు వద్దకు తీసుకెళ్లినప్పుడు తండ్రి మాటను కూడా కాదని సుల్తాన్కు సలాం చేయడానికి తిరస్కరించిన శివాజీ ఈరోజు స్వరాజ్యం యొక్క భవిష్యత్తు కోసమై ఔరంగజేబుకు సలాం చేస్తాడు. తరువాత సంభాజీ 500 మొహర్లను 1000 రూపాయలను కానుకగా 2000 రూపాయలను ముడుపుగా చక్రవర్తికి సమర్పించి తండ్రిలాగే సలాం చేస్తాడు. శివాజీ తన ఎదుటనే ఉంటాడు. అది చూసి కూడా ఔరంగజేబు ఏమీ మాట్లాడలేదు. ముఖ భంగిమలో ఏ మార్పు రానివ్వక శివాజీని అసలు చూడనట్లే ఉండిపోతాడు. ఔరంగజేబు మాట్లాడకపోవడమే కాక కనీసం మర్యాద పూర్వకంగానైనా ముఖమునందు సంతోషం వ్యక్తం చేయలేదు. దక్కన్ ప్రాంతంలో తన ఫౌజును గడగడలాడించిన మహావీరుడు తన ఎదుట ఉన్నట్లు కూడా ప్రవర్తించకపోవడం వల్ల శివాజీకి చాలా కోపం వస్తుంది. కానీ అతడు తన కోపాన్ని అణచుకుంటాడు. శివాజీ అలాగే నిలబడతాడు. అతన్ని కూర్చోమని అయినా ఎవరూ అనలేదు. ఏమి చేయాలో ఎవరికీ తోచలేదు. అందరూ భయభ్రాంతులైపోతారు. ముఖ్యంగా రామ్ సింగ్ భయకంపితుడవుతాడు. శివాజీకి ఏం చేయాలో తోచలేదు. అక్కడే ఉండాలా, వెళ్లిపోవాలా అని అతడేమీ నిర్ణయించుకోలేకపోతుంటాడు. ఇంతలో సేవకుడు వచ్చి శివాజీని సింహాసనం నుంచి దూరంగా తీసుకుపోయి చివరి వరుసలో నిలబెడతాడు. అది 5000 సైన్యానికి అధిపతి అయిన మన్సబ్దారులకు కేటాయించబడ్డ 3వ వరుస. పిమ్మట దర్బారులోని ఇతర పనులు యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. ప్రభువర్గీయులు అందరికీ తాంబూలాలు ఇస్తారు. ఈ సంతోష సమయంలో దర్బారులోని సర్దారులను వారి వారి యోగ్యతకు తగినట్లుగా సన్మానించడం ప్రారంభమవుతుంది. రాజకుమారులకు, వజీర్ జాఫర్ ఖాన్ కు, రాజా జస్వంత్ సింగ్ లకు పట్టు అంగీలను పాదుషా బహుమతిగా ఇస్తాడు. కానీ శివాజీకి ఇవ్వలేదు. ఆగ్రాకి వచ్చిన మరుక్షణం నుంచే పాదుషా తరపు నుంచి ఎదురైన అవమానాలు శూలాల వలె శివాజీ మనసును గుచ్చుతూనే ఉంటాయి. పాదుషా నుంచి లభిస్తాయనుకున్న గౌరవ మర్యాదలు డొల్లని తేలిపోయింది. ఆశాభంగంతో సహ్యాద్రి సింహపు అంతరంగం క్షోభించింది. అప్పటి వరకు అణిచిపెట్టుకున్నటువంటి ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. తన చేతిలో దక్షిణాపదాన ఓడిపోయిన జస్వంత్ సింగ్ వెనుక వరుసలో తనని నిలబెట్టడమే కాక జస్వంత్ సింగ్ ను సన్మానించి తనను సన్మానించకుండా అవమానించడం చూశాక శివాజీ ఒక్కసారిగా అగ్ని పర్వతంలాగా బద్దలవుతాడు. తక్షణమే
శివాజీ రామ్ సింగ్ వైపు తిరిగి ఉరుము వంటి స్వరంతో సభలో అందరూ వినేలాగా, రామ్ సింగ్, నాకన్నా ముందు వరుసలో నిలబడ్డ ఈయన ఎవరు అని అడుగుతాడు. ఆ సింహగర్జన దర్బారులోని వారందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. పాదుషా సమక్షంలో ఏమాత్రం శబ్దం రాకూడదు. అంతటి నిశ్శబ్దమైన దర్బారులో శివాజీ గర్జన అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. రామ్ సింగ్ 2,500 సైన్యానికి అధిపతుల వరుసలో నిలబడి ఉంటాడు. ఈ పిలుపు వింటూనే అతడు శివాజీ వద్దకు వచ్చి ఆయన మహారాజా జస్వంత్ సింగ్ అని అంటాడు. వెంటనే శివాజీ, నా సైనికులకు వెన్ను చూపి పారిపోయిన జస్వంత్ సింగా ఇతడు? మా హోదా ఇతని కన్నా తీసిపోయిందా అని అంటాడు. సహ్యాద్రి సింహం ఆ నిండు కొలువులో పాదుషా అంతటి వాడిని ధిక్కరిస్తూ గర్జించింది. రామ్ సింగ్కు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. శివాజీని శాంతం వహించవలసిందని శతవిధాల ప్రతిమాలుతున్నాడు. ఇంకా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ శివాజీ ఇలా అంటాడు. నేనిక్కడికి రాకముందే నా కొడుక్కి 5,000 మన్సబ్దారీ ఉంది. నా దగ్గర పనిచేసే సైనికాధికారులకు కూడా 5,000 మన్సబ్దారీ ఉంది. నాది అదే హోదా అంటావా? ఇందుకోసమేనా నేను దక్షిణ దేశమంతా ప్రయాణించి ఈ దర్బారికి వచ్చిందని అంటాడు. శివాజీ పలికే ఒక్కొక్క మాటకు సభ యావత్తు కంపించిపోతుంది. దర్బారు చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడేమవుతుందోనని సభలోని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తుంటారు. ఆ క్షణంలో రామ్ సింగ్ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక పక్క పాదుషా గౌరవాన్ని, వేరొక పక్క శివాజీ అభిమానాన్ని నిలబెట్టడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. శివాజీ స్వరం ఔరంగజేబు చెవులకు వినబడుతుంది. కానీ ఔరంగజేబు ఏమీ తెలియనట్లుగా రామ్ సింగ్ ను దగ్గరకు పిలిచి, శివాజీ స్వరం పెద్దగా వినిపిస్తుందేమిటి, కారణమేమిటో తెలుసుకో అని అంటాడు. అప్పుడు రామ్ సింగ్ శివాజీ దగ్గరకు రాగా శివాజీ అందరికీ వినపడేటట్లుగా, మీ అందరికీ నేనెవరో తెలుసు. తెలిసి కూడా మీరు నన్ను ఇంతసేపు ఉద్దేశపూర్వకంగా అవమానించారు. అసలు నన్ను పిలిపించింది ఎందుకు? మీ మన్సబ్దారిని విసర్జిస్తున్నాను. నాకు సముచిత స్థానాన్ని ఇచ్చి ఉండాలి అని అంటాడు. వెంటనే శివాజీ వెనక్కు తిరిగి తన స్థానం నుంచి విసురుగా నడిచిపోతాడు. అప్పుడు రామ్ సింగ్ శివాజీ చేతులు పట్టుకొని శాంతపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజీ బలవంతంగా పట్టు వదిలించుకొని ఓ పక్కకు వచ్చే నేలపై కూర్చుంటాడు. రామ్ సింగ్ అతనిని అనుసరిస్తూ ఆ ప్రదేశానికి వచ్చి మరొకసారి అతనిని అనునయించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ శివాజీ రామ్ సింగ్ మాటను వెనక గట్టిగా ఇలా అంటాడు. నా మరణం సమీపించింది. నన్ను నీవైనా చంపు, లేదా నన్ను నేనే చంపుకుంటాను. నీకిష్టమైతే నా తల నరికి దానిని పాదుషా చెంతకు తీసుకుని పో, కానీ నేను మాత్రం తిరిగి రాను అని శివాజీ అంటాడు. మొఘల్ పాదుషాకు వ్యతిరేకంగా పెద్ద గొంతుకతో కోపం ప్రదర్శించిన అతని వైపు వీపు చూపిస్తూ కూర్చున్న మొదటి వ్యక్తి శివాజీ. మొఘల్ దర్బారు చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన సంఘటన. శివాజీని ఒప్పించలేక రామ్ సింగ్ పాదుషా వద్దకు వెళ్లి ఆ సమాచారాన్ని అందజేస్తాడు. పాదుషా ముల్తాఫత్ ఖానును, అఖల్ ఖానును, మక్లీస్ ఖాన్లను వెళ్లి శివాజీని ఓదార్చి అతనికి ఓ పట్టు అంగీని ధరింపజేసి సింహాసనం వద్దకు తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ ముగ్గురు సర్దార్లు వచ్చి పట్టు అంగీని ధరింపమని శివాజీని కోరతారు. నేను ఉన్నత హోదా గల వ్యక్తిని అయినప్పటికీ పాదుషా నన్ను ఉద్దేశపూర్వకంగా జస్వంత్ సింగ్ కంటే దిగువన నన్ను నిలబెట్టాడు. పాదుషా మన్సబ్దారిని నేను తిరస్కరిస్తున్నాను. నేను ఆయన సామంతుణ్ణి కాబోను. మీరు కావాలంటే నన్ను చంపివేయండి, నిర్బంధించండి, కానీ ఆ పట్టు అంగీని నేను ధరించనని సమాధానం చెప్తాడు. వారు తిరిగి వెళ్లి జరిగిన దానినంతటినీ పాదుషాకు నివేదిస్తారు. ఈ సమాధానం విన్నాక ఔరంగజేబు కోపం ఏ స్థాయికి వెళ్ళిందో తెలుస్తుంది. అదే సమయంలో రామ్ సింగ్ ముందుకు వచ్చి పాదుషాకు ఇలా మనవి చేసుకుంటాడు.
శివాజీ కొండలలోనూ అడవులలోనూ తిరిగినవాడు, దర్బారు పద్ధతులు మర్యాదలు తెలిసినవాడు కాదు కనుక పాదుషా వారు అతడిని కనికరించాలని విన్నవించుకుంటాడు. పాదుషా తన కోపాన్ని ఏమాత్రం ముఖంపై కనబడనీయకుండా రామ్సింగ్తో శివాజీని తీసుకుని వెళ్లి దర్బారు మర్యాదలను తెలియజెప్పిన తరువాత అతనిని మరలా దర్బారుకు తీసుకుని రమ్మని చెప్తాడు. తరువాతి భాగంలో శివాజీ గృహ నిర్బంధం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.